మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో ఇటీవలే జరిగిన సింగయ్య మృతికి సంబంధించి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహన నిర్లక్ష్యం నడపడం వల్లే సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలతో బిఎన్ఎస్ సెక్షన్ 106 ఆఫ్ 1 కింద కేసు నమోదు చేశారు. అయితే పోలీసు దర్యాప్తులో తాజాగా బయటపడిన సిసిటీవీ ఫుటేజ్, డ్రోన్ విజువల్స్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ ఘటనను ఊహాపూరిత హత్యగా పరిగణిస్తున్నారు. దాంతో బిఎన్ఎస్ కొత్త సెక్షన్ 105ను ఈ కేసులో దర్జ చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదుతో పాటు 5 నుంచి 10 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించబడుతుంది. ఎక్సీఎం గారు సతనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్ కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సతనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్ లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాన్ లో పడుకు పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్ కి చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాడు వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దాంట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దాంట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, ఎలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్ తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రాజు గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. ఎక్సీఎం గారు ఇది మాత్రమే కాకుండా ఈ ప్రమాదం ప్రణాళికాబద్ధంగానే జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో బిఎన్ఎస్ సెక్షన్ 49ని కూడా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం నేరానికి ప్రేరణ ఇవ్వటం, ప్రోత్సహించడం, సూచించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. కేసులోని వీడియో ఆధారాలన్నిటినీ పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్ను చేర్చినట్లు తెలుస్తుంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి సహా విడుదల రజని, పేర్ని నాని, కారు డ్రైవర్ రమణారెడ్డి పైన కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి గుంటూరు నుంచి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటపల్లె పర్యటనలో మాత్రం కీలక మలుపులు తిరుగుతుంది. కేసుల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, దీంతో పాటుగా చూసుకున్నట్టయితే మాజీ మంత్రి పేర్ని నాని, విడుదల రజని, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, రమణారెడ్డి, నాగేశ్వర రెడ్డి, దాదాపు 5 మీద కూడా ఏదైతే ఉందో ఇప్పటికే కేసులు నమోదు చేశారు. దాంతో మొత్తంగా చూసుకున్నట్టయితే మాత్రం ఈ వ్యవహారంలో మాత్రం వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం ఈ కేసులో 6 మీద కేసులు నమోదు చేశామని, కారు కింద పడే కేవలం సింగయ్య మృతి చెందాడని చెప్పేసి ఎస్పీ సతీష్ కుమార్ చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ దర్యాప్తులో చూసుకున్నట్టయితే మాత్రం వీటి మీద కూడా డ్రోన్ విజువల్స్, దాంతో పాటు సీసీ కెమెరాలు, అదే విధంగా చూసుకున్నట్టయితే మాత్రం కొన్ని వీడియో ఫుటేజీల ఆధారంగానే కారు కింద పడి సింగయ్య మృతి చెందాడు, ఒక ప్రాథమిక నిర్ధారణకు కూడా వచ్చామని చెప్పి ఎస్పీ సతీష్ కుమార్ చెప్పిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం సెక్షన్ 145 ఏదైతే ఉందో అంతలో చూసుకున్నట్టయితే 105
నుంచి చూసుకున్నట్టే 49 BNS ఈ సంబంధించిన సెక్షన్లు కూడా విధించాము. ఏదైతే ఉందో దీనికి ప్రేరేపించారు. అదేవిధంగా చూసుకుంటే కేవలం పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున నిషేధాలు ర్యాలీలు కూడా అనుమతికి నిరాకరించాం. కానీ ఇక్కడ చూసుకుంటే భారీ స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చేసి హంగామా సృష్టించారు. న్యూసెన్స్ కూడా చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని ఆధారంగా చేసుకుని వీళ్ళ మీద కూడా ఏదైతే ఉందో వారి మీద కూడా కేసులు నమోదు చేశామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పిన పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకున్నట్లయితే మాత్రం ఒక వెహికల్ గుద్దింది. దానికి సంబంధించి కూడా మేము ఆ వెహికల్ మీద కూడా కేసు నమోదు చేశామని గతంలో చెప్పిన ఎస్పీ సతీష్ కుమార్ మరింత లోతుగా విచారణ చేస్తున్నామని చెప్పి రాత్రి చెప్పడం జరిగింది. ఆ లోతు విచారణ భాగంగా చూసుకున్నట్లయితే వీళ్ళ ఏదైతే ఉందో 6 మీద కూడా కేసులు నమోదు చేశామని చెప్పేసి రాత్రి స్పష్టంగా చేసిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఈ అనుమతి లేదు అని చెప్పేసి కేవలం 3 వాహనాలకి అదేవిధంగా 100 మందికి మాత్రమే అనుమతులు ఇచ్చాము. కానీ తాడేపల్లి నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికీ దాదాపు 50 వెహికల్స్ కూడా అక్కడికి వచ్చేసాము. మాకున్న సమాచారం మేరకు అదే సీసీ ఫుటేజ్ ఆధారంగా సాంకేతిక ఆధారాలతో కూడా సేకరించామని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఏటుకూరు నుంచి దాదాపు హైవే మీద కూడా భారీగా ర్యాలీ చేశారు. నిషేధాలు కూడా ఉల్లంఘన చేశారని చెప్పేసి విద్యార్థి విభాగ యువజన సంఘం అధ్యక్షుడు ఉన్న పానుగంటి చైతన్య, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం స్వర్ణలత, ఝాన్సీ ఈ 3 మీద కూడా తెల్లవారుజామున కూడా కేసులు నమోదు చేశారని చెప్పేసి డిఎస్పీ అబ్దుల్ అజీజ్ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ చూసుకున్నట్టు మాత్రం ఈ కేసులు మాత్రం ఇప్పటికే కొలిక్కి రాలేదు. మరికొన్ని కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని మనకు తాజా సమాచారం అందుతుంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం భారీగా ర్యాలీగా చేశారు. ఎక్కువ మంది జనం వచ్చేశారు. దీనిలో మాత్రం ఇప్పటికే 2 చనిపోయారు. దీని సంగతి చూసుకుంటే ఒకవైపు నుంచి పెదకొరపాడులో కూడా 3 మీద కూడా కేసు నమోదు చేశారు. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్రం కేసులు పరంపర కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వీరస్వామి.